గూగుల్ సర్చ్ ఇంజిన్కి సాటి లేదు అనుకున్నాం. కానీ చాట్ జీపీటీ వచ్చి ఒక్కసారిగా అలర్ట్ చేసింది. ఒక్కొక్కసారి కంపెనీలు అవి వాడే కొత్త టెక్నాలజీస్ వల్ల, న్యూ స్ట్రాటజీస్ వల్ల అప్పటి వరకు మార్కెట్లో ఉన్న అగ్రగామి కంపెనీల పరిస్థితి ప్రశ్నార్థకం అయ్యే అవకాశం వస్తూ ఉంటుంది. హాట్మెయిల్, బ్లాక్బెర్రీ, నోకియా వంటిని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఈ పరిస్థితిలో చెప్పుకోవచ్చు. అందుకే ఇలాంటి రంగాలలో టెక్నాలజీలో అప్ టు డేట్ ఉండడం చాలా ముఖ్యం. లేదంటే కాలగర్భంలో కలిసిపోతాం. అందుకే అప్ టు డేట్గా ఉండడం, అప్గ్రేడెడ్ ఇన్ఫర్మేషన్తో ఉండడం, మనల్ని మనం ఎప్పుడు అప్లిఫ్ట్ చేసుకుంటూ ఉండడం మనం నేర్చుకోవాలి. తప్పులను సరిదిద్దుకొని నష్టాలని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ప్రతి దానిలో రిస్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎప్పటికప్పుడు దానిని బేరీజు వేస్తూ ఆల్టర్నేట్ మార్గాలని అన్వేషిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇస్రో చంద్రయాన్ 3 విషయంలో అదే చేసింది. చంద్రయాన్ 2 ఫెయిల్ అయినప్పుడు ఆ నష్టాన్ని బేరీజు వేస్తూ చంద్రయాన్ 3 ప్రొపల్షన్ మాడ్యూల్ డిజైన్ చేసేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని తన బడ్జెట్ను తగ్గించగలిగింది. చంద్రయాన్ 2కి 978 కోట్లు ఖర్చు పెడితే అదే చంద్రయాన్ 3కి 615 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది ఇస్రో. ఈ విధంగా నష్టాలు జరిగినప్పుడు వాటిని అంచనా వేస్తూ వాటి నుండి పాఠాలు నేర్చుకొని విజయాన్ని ఎలా అందుకోవాలి అనే విషయాన్ని చంద్రయాన్ 3 ద్వారా మనకు నేర్పుతోంది ఇస్రో. మనం ఏదైనా వ్యాపారంలో నష్టపోయినప్పుడు మళ్ళీ దాని వైపు వెళ్ళడానికి సాహసించడం కానీ, అసలు నష్టపోవడానికి గల కారణాలను తెలుసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడానికి కానీ ప్రయత్నించాం. కానీ ఇస్రో చంద్రయాన్ విషయంలో అలా చేయలేదు. తట్టుకొని నిలబడింది. ఫెయిల్యూర్కి గల కారణాలను అన్వేషించి దానికి తగ్గట్టుగా బడ్జెట్ ప్రణాళికలను రూపొందించింది. ఏమాత్రం వెనుకంజ వేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి సక్సెస్ని చూసింది. అదేవిధంగా మనం కూడా జీవితంలో కొన్నిసార్లు వ్యాపారంలో నష్టపోవచ్చు, లేదా ఆర్థిక మాంద్యంలో పడవచ్చు. అయినా సరే ఎదుర్కోగల శక్తి, సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. సక్సెస్లో మెయిన్ రోల్ ప్లే చేసేది ప్లానింగ్ అండ్ బడ్జెట్. ఈ 2 విషయాలలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన పని అంతే. ఇక్కడ కూడా చంద్రయాన్ 3 విషయానికి వస్తే, చంద్రయాన్ 3లో వాడిన అన్ని మెషిన్స్ కూడా తక్కువ బడ్జెట్తో ఎక్కువ మన్నిక ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. అసలు ఒక రాకెట్ భూమి మీద నుండి స్పేస్లోకి వెళ్ళాలి అంటే ముఖ్యమైనది, అవసరమైనది ఫ్యూయల్. తక్కువ సమయంలో రాకెట్ ఎక్కువ ప్రయాణించేలా చేయాలి అంటే అధిక ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. మరి దీనికోసం అధికంగా బడ్జెట్ కూడా కేటాయించాల్సి వస్తుంది. ఇక్కడే ఇస్రో చాలా తెలివిగా ఆలోచించి భూమి గ్రావిటీతో రాకెట్ ప్రయాణించేలా చేసి తక్కువ బడ్జెట్లోనే సక్సెస్ని చూశారు. ఇలాగే మనం కూడా పక్కా ప్రణాళిక, బడ్జెట్ మేనేజ్మెంట్తో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఒక్కోసారి ఏదైనా పని చేసినప్పుడు దానికి తగ్గ ఫలితాలు అప్పుడే అందకపోవచ్చు. దానికోసం చాలా ఓపిక ఉండాలి. ఒక్కోసారి ఆ ఫలితాలు రావడానికి కొన్ని రోజులు పట్టవచ్చు, లేదా కొన్ని నెలలు కూడా పట్టవచ్చు. అయినా ఆ ఫలితాలు ది బెస్ట్గా ఉంటాయి. ఉదాహరణకు చంద్రయాన్ 3 ల్యాండింగ్ సక్సెస్ అయిన వెంటనే పూర్తి ఫలితాలు అందుకునే మెషిన్ కాదు. రోవర్ అక్కడ తన పని తాను పూర్తి చేసుకుపోగలగాలి. అక్కడ వాతావరణాన్ని, అక్కడ ఉన్న మూలకాలను విస్తృతంగా పరిశోధించాలి. అప్పుడు మాత్రమే మనం పూర్తి ఫలితాలను పొందినట్టు. ఇక అదే విధంగా జీవితంలో కూడా మనం పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలికంగా మనకు అధిక ఫలితాలను ఇచ్చేవి అయి ఉండాలి. ఏ పని అయినా కూడా అప్పటి వరకు మాత్రమే ఫలితం ఇచ్చే విధంగా ఉండరాదు. మనందరికీ ఎంతో ప్రౌడ్ని ఇచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ వెనుక ఉన్న స్ట్రాటజీస్ని, స్ట్రెంగ్త్స్ని మీరు కూడా మీ లైఫ్లో అప్లై చేసుకొని సక్సెస్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.